పెట్టుబడులను ఆకర్షించడం, వాటిని వేగంగా గ్రౌండింగ్ చేయడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. నిరంతరం ఈ పనిలో ఉంటున్న ప్రభుత్వ పెద్దలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే పెట్టుబడులకు ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా ఆమోదం తెలుపుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 18వ SIPB సమావేశంలో 50 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 30,515 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 29,677 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. మరిన్ని వివరాలను గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, SIPB సమావేశానికి సంబంధించిన వివరాలేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో 18వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఇప్పుడు వరకు జరిగిన 17 పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల ద్వారా దాదాపు 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా దాదాపు 24 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పెట్టుబడులకి ఆమోదం తెలపడంతో పాటు వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడటమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతి నెల 2 SIPB సమావేశాలు నిర్వహించడం, దాంట్లో కొన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, వాటి ద్వారా పెట్టుబడులకి కలిపే అవకాశాలతో పాటు ఉద్యోగాల కల్పనకు అనుమతులు అవి ఇస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఎంత వేగంగా ఇస్తున్నామో అంతే వేగంగా ఆ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలాగా చూడాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఇందుకు అనుగుణంగానే ప్రాజెక్టులు గ్రౌండింగ్ పైన ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పి పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అటు ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలాగా చూడటంతో పాటు వాటికి సంబంధించిన కొత్తగా వస్తున్న ప్రాజెక్టులకు అనుగుణంగా కూడా విద్యా వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పి సీఎం సూచనలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఏదైతే అటు కరికులంలో కూడా మార్పులు, అంటే వస్తున్న ప్రాజెక్టులకు అనుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా కూడా విద్యా కోర్సుల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి ఆయన కొన్ని నూతన కోర్సులు అవి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు ఏదైతే రోబోటిక్స్ వంటి అంశాలను కూడా కోర్సుల్లో చేర్చడం, అలాగే AI కోర్సులతో పాటు రోబోటిక్స్ వంటి అంశాలు కూడా చేర్చాలని చెప్పి సూచించారు. అలాగే గ్రౌండింగ్ చేసిన పరిశ్రమలకే పెట్టుబడులు ఇవ్వాలనే ప్రతిపాదనను ఇవాళ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఏదైతే తద్వారానే గ్రౌండింగ్ చేసిన సంస్థలకు మాత్రమే వేగంగా ప్రోత్సాహకాలు ఇస్తే అందుకు తగ్గట్లుగానే GST కూడా పెరిగి రాష్ట్రానికి ఆదాయం కూడా సమకూరుతుంది, మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంటుందనే ప్రతిపాదన కూడా ఆయన చేయడం జరిగింది. ఇవాళ కనుక మొత్తంగా చూస్తే కనుక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50 ప్రాజెక్టులకు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా అటు ఇంధనం, అలాగే పర్యాటకం, IT, ఎలక్ట్రానిక్స్, మౌలిక సదుపాయాల కల్పన, ఈ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఈ 50 ప్రాజెక్టులు కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటయ్యేలాగా కూడా చర్యలు తీసుకున్నారు. ఇందులో కనుక చూస్తే అటు విశాఖపట్నం, అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే, ఇటు అమరావతి అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా అటు ఇంధన ప్రాజెక్టులు, అలాగే ఎలక్ట్రానిక్స్, AI ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అలాగే ఇటు రాయలసీమ ప్రాంతానికి కనుక చూసుకుంటే తిరుపతి, అలాగే అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో ఈ పర్యాటక సంబంధించిన ప్రాజెక్టులతో పాటు ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్టులు, అలాగే ఆటోమొబైల్ ప్రాజెక్టులు కూడా ఆమోదం తెలిపారు. ఏదైతే ఇప్పటికే రాయలసీమలో ఒక ఆటోమొబైల్ హబ్గా తయారు చేసాం, ఇప్పటికే కియా సంస్థ ఉండటంతో పాటు అటు రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే హోండా కంపెనీలు వంటి తమ ఉత్పత్తులు తయారు చేస్తున్నందున, అలాగే ఫైటర్ జెట్లు లాంటివి కూడా తయారు చేసేందుకు ఒక ఆటోమొబైల్ హబ్గా ఆ ప్రాంతం తయారవుతున్నందున దానికి అనుబంధ ప్రాజెక్టులు మరిన్ని తీసుకొచ్చే దిశగా కూడా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయి వర్గానికి చెందిన వారే కాకుండా సామాన్యులు సైతం పెట్టుబడులు పెట్టేలాగా దానికి సంబంధించిన ఐడియాస్తో వస్తే వాళ్ళకి స్టార్టప్లతో ఐడియాస్తో వచ్చే వారికి వెంచర్ క్యాపిటలిస్టులను అనుసంధానం చేసి వారు త్వరితగతిన పెట్టుబడులు పెట్టేలాగా ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పి కూడా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా ఏదైతే కోర్సులు వంటివి కొత్తగా తీసుకురావటం, వాటిని అనుసంధానం చేయటం, పరిశ్రమల అవకాశాలకు తగ్గట్లుగా మన దగ్గర యువత ఏదైతే కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి పెంచడం ద్వారా వారు డిగ్రీలు అలాగే ఇతర కోర్సులు పూర్తి చేసి బయటకు వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు తగ్గట్లుగానే నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉండేలాగా, వారికి మెరుగైన ఉద్యోగాల అవకాశాలు ఉండేలాగా కూడా ఈ కార్యాచరణ ఉండాలని కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు దాదాపుగా మొత్తం 18వ SIPB సమావేశం జరిగింది. మొత్తం 17 SIPB సమావేశాలకు సంబంధించి కూడా ఒక సమీక్ష అనేది చేపట్టారు. ఇప్పుడు వరకు
వరకు ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యాయి, ఇంకా ఎన్ని కావాల్సి ఉంది, వాటికి సంబంధించి ఏ విధంగా ఫాలో అప్ చేస్తున్నారు అంటే అంశాలు కూడా సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఏదైతే నవంబర్లో రాష్ట్రంలో సిఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుందో దాంట్లో కూడా గతసారి జరిగిన దానికంటే మెరుగైన పెట్టుబడులు తీసుకొచ్చి వాటికి సంబంధించి కూడా ఎంఓఏలు జరపడంతో ఆపకుండా కూడా దానికి సంబంధించిన గ్రౌండింగ్ వర్క్ కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ గ్రౌండింగ్ వర్క్ సాధించడంలోనే అసలైన విజయం ఉంటుందని స్పష్టం చేస్తున్న సీఎం వాటి ద్వారానే మెరుగైన ఉద్యోగాల అవకాశాలు అనుకున్న లక్ష్యం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే హామీని నెరవేర్చేందుకు ఈ ప్రాజెక్టులన్నీ గ్రౌండింగ్ ఎట్టి పరిస్థితుల్లోనే కావాలనే ఆదేశాలు మాత్రం అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళ ఎస్ఐపిబి సమావేశంలో కీలక అంశాలు. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓటు స్టూడియో.